ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎన్నెన్ని వింత వింత కేసులు పెడతారో, అసలు అలాంటి విచిత్రమైన కేసులు పెడతారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు బహుశా ఊహించి ఉండరు. డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా తిరుపతికి సమీపంలో కోడిని కోశారని ఒక కేసు పెట్టారు. ఏదో వాళ్ళు పెద్ద దేశద్రోహం చేసినట్టు ముసుగులు వేసి అరెస్టు చేసి వాళ్ళని హింసించి వాళ్ళతో నేరం చేసినాము, కోడి కోసిండేది నేరమే అని ఒప్పించుకొని ఒక రికార్డు చేసి స్టేట్మెంట్ ముసుగులేసి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద రిమాండ్ పంపిస్తే కోర్టు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సందర్భం. ఇదేంటి ఇట్లా కూడా కేసులు పెడతారా మీరు కోళ్ళను కోస్తే అని. ఇంతకుముందు కేకును పెద్ద కత్తితో కట్ చేశారని ఇంకో కేసు పెట్టారు. అంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రేపు సంక్రాంతి సందర్భంగా నిన్న చంద్రబాబు గారే చెప్పారు, ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయబద్ధంగా ఈ పండుగను కోళ్ల పందాలు కూడా నిర్వహించుకుంటారు అనేది. రేపు సంక్రాంతి సందర్భంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలే కాకుండా కృష్ణా, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఓపెన్ గా చట్టరీత్యా నేరమైనప్పటికీ అనఫిషియల్ గా కోడి పందాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారనే వార్తలు వస్తా ఉన్నాయి. ఇవి ప్రతి ఏటా జరుపుకుంటున్నారని. అయితే ఈ సందర్భంగా వాళ్ళందరిపైన కూడా కేసులు పెడతారా? దీన్ని బట్టి చూస్తే అట్లాగే అర్థమవుతుంది. మిగతా ప్రాంతాల్లో కనుమ సందర్భంగా కోళ్లు కోసుకోవడం, అలాగే బంధువులతో విందు చేసుకోవడం అనేది సాంప్రదాయం. అక్కడ కోళ్లు కోసినా కానీ ఆ సందర్భంగా కేసులు పెడతారా? అసలు ఏంటి పరిస్థితి? రాష్ట్రంలో ఓవైపు హత్యలు, అత్యాచారాలు, మానభంగాలు, తర్వాత శాంతి భద్రతలు లేకుండా గంజాయి విచ్చలవిడిగా అమ్ముతున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 36వ స్థానానికి, దేశంలోనే లాస్ట్ ప్లేస్ లో శాంతి భద్రతలను పరిరక్షించడంలో విఫలమైనటువంటి ఈ ప్రభుత్వంలో దాన్ని మెరుగుపరచకపోగా ఇట్లాంటి అక్రమ కేసులను, విచిత్రమైన కేసులను కూడా పెడతానన్నారు. ప్రశ్నిస్తే కేసులు, కేకులను కట్ చేస్తే కేసులు, కోళ్లను కోస్తే కేసులు, చివరికి జగన్ గారి ఫ్లెక్సీలను చూసినా కేసులు పెడతారేమో అనే ఒక దుష్ట సాంప్రదాయం, ప్రజల్లో అనుమానాలు ఇవన్నీ కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే పోలీసులు మరీ బరి తెగించి పాలకులు చెప్పినట్టు చేసే దాంట్లో భాగంగా ఈ మధ్య చూసాం రోడ్లపై ఊరేగించడం, కొట్టి హింసించి అనేక సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు తీర్పుల్లో చేతులకు బేడీలు వేయకూడదని, నిందితుడికి అలాగే రోడ్లపైన ఊరేగించకూడదు, ముసుగులు వేయకూడదని చెప్పి అనేకమైన తీర్పులు ఉన్నప్పటికీ వాటిని ఉద్దేశపూర్వకంగా హోంమంత్రి స్థాయి, ముఖ్యమంత్రి, అలాగే డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా అదే పనిగా రెచ్చగొడుతూ పోలీసులను ప్రేరేపిస్తున్నారు ఇట్లాంటి కేసులు పెట్టడానికి. ఇది ప్రజాస్వామిక సాంప్రదాయాలను పూర్తిగా కాలరాస్తూ పోలీసులు ఈ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న పరిస్థితుల్లో పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలా? ఇది ఎల్లకాలం ప్రభుత్వాలు చెప్పినట్టు అది ఒక వ్యవస్థ. ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వంలో ఎలా ఉంటుందో మీ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలా. కాబట్టి చట్ట ప్రకారం
పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తే ఇప్పటికైనా ప్రజల్లోకి వస్తా 36వ స్థానానికి దిగజారిపోయిండేది. క్రమంగా అయినా కానీ పై స్థానానికి పెంచుకునేదానికి, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేదానికి ఉపయోగించుకోవాలి. కానీ ఇలా రోడ్లపై ఊరేగించడం, కోళ్లను కోస్తే కేసులు పెట్టడం, కేకులను కట్ చేస్తే కేసులు పెట్టడం, ఇలాంటి దుష్ట సాంప్రదాయానికి పోలీస్ వ్యవస్థ పాల్పడితే భవిష్యత్తులో ప్రజానీకం కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ క్షమించారని చెప్పి ఈ సందర్భంగా